అన్నోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. యువతి కళ మన ధ్యానాంశము విశ్వాసము ద్వారా ప్రేమ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఎవరి యందు మనం విశ్వాసం ఉంచాలి అంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానము కలుగును. ఎలా కలుగుతుందంటే విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక అని చెప్పి చూస్తున్నాం. విశ్వాసముతో కూడిన ప్రేమ. ఈ ఉదయకాల వేళలో విశ్వాసముతో కూడినటువంటి ప్రేమను గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఇక్కడ గమనిస్తే ఉదయకాల వేళలో మరి ఎవరి యందు మనం విశ్వాసం ఉంచాలి అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. తండ్రి అయిన దేవుణ్ణి మరి కలిగినటువంటి మనము ఎంతగానో స్తుతించాలి. విశ్వాసము ద్వారా ప్రేమ కలుగుతుంది. విశ్వాసముతో కూడిన ప్రేమ. తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో కూడా మనం గమనించినట్లయితే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఉపదేశానుసారముగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఇక్కడ గమనిస్తే పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి పవిత్రత ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి. తర్వాత నిష్కపటమైన విశ్వాసం అంటే కపటము లేని విశ్వాసం. అటువంటి విశ్వాసము నుండి కలుగునదే ప్రేమ. ఆయనలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి కల్మషం లేదు, ఎటువంటి కపటము లేదు ఆయనలో. ఆయన నిష్కలంకుడు అంటే కలంకము లేనివాడు, ఆయన నిందలేనివాడు. అటువంటి త్యాగమూర్తి అయినటువంటి ఆయన నీ ఎడల నా ఎడల ప్రేమ చూపించాడు. ఆ ప్రేమ ఎటువంటిది? మనస్సాక్షి నుండి, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. అందును బట్టి దేవుని మనం స్తుతించాలి. పౌలు జీవితంలో విశ్వాస ప్రేమ అత్యధికముగా విస్తరించినట్లుగా చూస్తాం. ఇదే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా గమనించినట్లయితే 14వ వచనంలో, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. అక్కడేమో ఆ 1:5లో నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగేది ప్రేమ. ఇక్కడ 14వ వచనంలో గమనిస్తే విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించును క్రీస్తు యేసునందున్న వారి. ఆయన కృప ఎంత గొప్పదో కదా, అందుని బట్టి మనం ఎంతగానో మనం ఆయన స్తుతించాలి. కనుకనే అద్భుతమైన సేవ
చేసినట్లుగా చూస్తుంటున్నాం. ఆసియాలోను ఐరోపాలోను అనేక సంఘములు కట్టబడినట్లుగా చూస్తాం. విశ్వసించిన వారు క్రీస్తునందు సంపూర్ణమైనట్టుగా ఉండాలి. అందుకే గమనించినట్లయితే ఇదే మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 23లో కూడా మనం గమనిస్తే, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక అని చెప్పి చూస్తున్నాం. విశ్వాసముతో కూడినటువంటి ప్రేమ, అట్టి ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే మన ప్రేమించినటువంటి దేవుడు ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి, ప్రేమ కలిగినటువంటి దేవుడు. మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగము కలిగిన వారముగా ఉండవలసిన వారముగా ఉంటున్నాం. అక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాము కదా, నిష్కపటమైన విశ్వాసం కలిగిన వారు, అది ప్రేమ. ఎటువంటి కపటం ఉండకూడదు. అటువంటి కపటము లేని ప్రేమ ఆయన మన ఎడల చూపించాడు. కేవలం ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనకి ప్రేమ, మనము ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. కేవలం ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనకు ఈ గొప్ప రక్షణ కలిగింది. మన కొరకు రక్తం కార్చాడు, అది అమూల్యమైన రక్తం, అందులో ప్రేమ ఉంది. సిలువ వేయబడ్డాడు, అందులో ప్రేమ ఉంది. ఆయన మరణించాడు, అందులో ప్రేమ ఉంది. సమాధి చేయబడ్డాడు, మరలా లేచాడు, అందులో ప్రేమ ఉంది. నీ ఎడల నా ఎడల ఎంత ప్రేమ చూపించాడు. మన ఇంటివారు, మన పక్కవారు, మన సహోదరులు ఎవరు కూడా చూపనేటువంటి ప్రేమ ఆయన చూపించాడు. శత్రువులు కొడుతున్నా కూడా మరి వారిని ప్రభువావిని క్షమించమని అన్నాడు. అటువంటి క్షమాగుణము కలిగినటువంటి ఆ ప్రేమామూర్తిని ఉదయకాల వేళలో విశ్వాసముతో మనము ఆయన అంగీకరించిన వారముగా మనం ఉన్నాము. కాబట్టి మనం ఆయన ఎంతగానో మనం స్తుతించాలి, గణపరచాలి. మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరలా 3వ దినాన మృత్యుంజయుడు తన పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానై ఉన్నాడు. అట్టి దేవుని కలిగినటువంటి మనం ఎంతగానో అని మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమామయుడా, కృపా సత్య సంపన్నుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో తండ్రి ప్రభు మీ కృపాసనం ఎందుకు వచ్చిన ఆయన ఇలాగూ నాయన మీ లేఖనాలను చదువుకునే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేము ప్రేమించలేదు నాయన, మీరే మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.